తెలుగుదేశం పార్టీ కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెరాస అధినేత విమర్శలకు తెదేపా నేతలు ప్రతి విమర్శలతో సమాధానం చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే ఉగాది పచ్చడి తింటానని 4 ఏళ్ల క్రితం ప్రకటించిన కేసీఆర్ ఇంతవరకు తెలంగాణ ఎందుకు సాధించలేకపోయారని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఎద్దేవా చేశారు. సోనియాతో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఏంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. సమైక్యాంధ్రవాది చిరంజీవి, తెలంగాణవాది కేసీఆర్ ఇద్దరు సోనియాను పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. రాజకీయ ఎజెండాతో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే సహించేది లేదని ఎర్రబెల్లి మండిపడ్డారు. పార్టీ క్యాడరు తెలంగాణలో చిత్తశుద్ధితో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ బ్యానర్ మీదనే తెలంగాణ జిందాబాద్ అనుకుంటేనే ప్రజలలో పోతాం, తెలంగాణ జై అనుకుంటేనే పోతాం, తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఏ పోరాటానికే సిద్ధంగా ఉన్నాం. ఆయన రమ్మని ఢిల్లీకి రమ్మంటే సోనియా గాంధీ గారి ఇంటి ముందర కూర్చున్నాం. ఇలా ఉత్తుత్తగా తెలుగుదేశం పార్టీని తిట్టుకుంటానో వాళ్ళ చుట్టూ తిరిగితే తెలంగాణ కాదు. ఆడబిక్కు మొదలు కూర్చున్నాం పాండి. తెలుగుదేశం క్యాడర్ ఎవరు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేరు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రయత్నం, ఆయన నిదర్శన రూపం చెప్తున్నా మీకు. మీరు పోరాటానికి వచ్చారా లేకపోతే పార్టీ నుంచి గుంజుకున్నానికి వచ్చారా?